అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి కట్ వర్క్ డిజైన్ చూడండి. ఎంత నీట్‌గా వచ్చింది. చిన్న చిన్న కట్స్ అండి. పెద్దగా పెట్టకుండా ఇలా డిజైన్ వచ్చినప్పుడు కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నప్పుడు మనకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చూసారా? నీట్‌గా వర్క్ ఉన్నా కూడా మనకు నీట్ ఫినిషింగ్ తోటైతే కట్ వర్క్ వస్తుందండి. అలా ఎలా ఏంటి అనేదైతే ఇప్పుడు చూద్దామండి. ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌కైతే మార్కింగ్, స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను. నాకొచ్చేసి పేపర్ స్ట్రిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చూడండి. ఈ విధంగా జెయింటింగ్ చేసుకోవద్దు. మన దగ్గర ఎప్పుడైనా పేపర్ స్ట్రిప్ తక్కువగా ఉన్నా కూడా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. మనకేంటంటే ఇలా వేసుకోవడం వల్ల మనం కట్ వర్క్ డిజైన్ కుట్టుకున్నప్పుడు కూడా అక్కడ కూడా లావుగా రాకుండా నార్మల్గా మనం పొడవుగా ఉన్న పేపర్ స్ట్రిప్ తీసుకున్నప్పుడు ఎలా అయితే డిజైన్ వస్తుందో దీనికి కూడా అంతే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూసారా? ఇలా తీసుకొని మనం లైనింగ్ పైన పెట్టేసుకోవడమే. ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఒకవేళ ఐరన్ లేకపోయినా కూడా ఇలా ముందుగా మెయిన్ హ్యాండ్ ఉంటుందిగా మనకు మన మెయిన్ క్లాత్ తీసేసుకోండి. దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకొని దానిపైన నుంచి పేపర్ స్ట్రిప్ అయితే పెట్టేసుకోవాలి. పేపర్ స్ట్రిప్ కూడా స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసుకొని మనకు మెయిన్ క్లాత్ అనేది కింది సైడ్ ఎక్కువగా ఉన్నా మనకు లైనింగ్ క్లాత్ పేపర్ స్ట్రిప్ మాత్రం 2 ఒకే లెవెల్‌లో ఉండేలాగా చూసుకోండి. ఇలా నీట్‌గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా? ఇలా నీట్‌గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు కింది సైడ్‌నే ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా మనకు పేపర్ స్ట్రిప్ అయినా, లైనింగ్ అయినా ఏదైనా సరే ఏమైనా క్రాస్‌గా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకొచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ దగ్గర మిడిల్ పార్ట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత 1/2 ఇంచుకు మార్కింగ్ అయితే చేసుకొని మీరు ఇంకా కొంచెం కర్వ్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 3/4 ఇంచ్ అయినా సరే మార్క్ చేసుకోవచ్చండి. ఇలా నీట్‌గా అక్కడక్కడ ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని నీట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అన్ని డాట్స్‌ను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. చూసారా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు మిడిల్‌లో మార్కింగ్ ఉంది కదా! లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మనం కింద వదిలిన పావించు మనం మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచుకు మధ్యలో ఇలా మీరు ఏ క్యాప్ అయినా తీసుకొని నేను విక్స్ డబ్బా యొక్క క్యాప్ అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను చూడండి. మీరు ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు క్యాప్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్‌గా అన్నిటిని మార్కింగ్ చేసుకొని లాస్ట్‌కి వచ్చేసి నేను హాఫ్ రౌండే చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ కూడా అదే విధంగా చేసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ తోటి కట్ వర్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇదేంటంటే వర్క్ ఉంది కాబట్టి మనకు కట్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెం కట్ చేసుకోండి. నార్మల్‌గా వేరే అంటే ప్లెయిన్ ఉన్న క్లాత్ అయితే ఈజీగా కట్ అయిపోతుంది. ఇది డిజైన్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ కట్ అనేది అయితే కాదు. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. వర్క్ ఉండడం వల్ల మనకైతే కట్ అవ్వట్లేదు. నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ స్ట్రిప్ వచ్చేసి లైనింగ్ పైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం ఐరన్ చేయలేదు కదా! అప్పుడు పేపర్ స్ట్రిప్ అనేది లైనింగ్ క్లాత్‌కు స్టిక్ అయి ఉండిపోతుంది. మనం ఐరన్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మీకు ఒకటి కుట్టి చూపిస్తున్నాను చూడండి. మనం ఒకవేళ ఇలా కట్ చేసుకునేటప్పుడు చూసారా? ఈ విధంగా మనం కట్ చేసామనుకోండి అలా ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అయినప్పుడు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చిన్న టిప్ అయితే చెప్తాను. మనం ఎక్కడైతే క్లాత్ అనేది బయటకు వచ్చేసిందో చూసుకోండి ఫస్ట్. చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ కట్ వర్క్ అయితే కుట్టాలండి. మనం టక్కుమని కట్ చేసామనుకోండి ఇలా నేనైతే కావాలనే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చిన్న కటింగ్ అని చేసి ఒకవేళ మనం టక్కుమని కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి మనకు అప్పుడు బ్లౌజ్ అనేది మనకు హ్యాండ్స్ దగ్గర చెడిపోతుందండి. అందుకోసమే చిన్న చిన్నగా జాగ్రత్తలు పాటిస్తూ కట్ వర్క్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా అనుకోవాలి. ఒకదాన్ని ఒకటి నీట్‌గా అనుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ మిడిల్‌లో ఉంటుంది కదా! దాన్ని ఒకసారి ఈ విధంగానే అన్నట్టుగా రఫ్ లాగా ఇట్లా అనేసుకోవాలండి ప్రతిదానికి. అప్పుడు ఏంటంటే ఆ కుట్టు దగ్గర ముడత అనేది రాదు మనకు. నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా లైనింగ్ క్లాత్‌ను మెయిన్ క్లాత్‌ను సెట్ చేసుకుంటూ నీట్‌గా సెట్ చేసేసుకోవాలండి. తర్వాత దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఇలా నీట్‌గా.
స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు బ్యూటిఫుల్గా ఉండే కట్ వర్క్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. చాలా ఈజీగా ఉంటుంది. కట్ వర్క్ అనగానే కొంచెం భయంగా ఉంటుంది, ఎలా వస్తుందో ఏంటో అని. కొంచెం కుట్టేటప్పుడు షార్ప్నెస్ అనేది తీయకుండా రౌండ్గా తీస్తే మనకు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకుంటే ఈజీగా మన కట్ వర్క్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చేసిందండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అట్లానే హైప్ కూడా ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.